పచ్చళ్ళ బిజినెస్ పెట్టేవాళ్లే కాదు, వాడు రివ్యూ ఇచ్చే ఛానల్స్ కూడా అమాంతం వ్యూస్ పెరిగిపోతున్నాయి కదా. ఆ వ్యూస్తో పాటు కామెంట్స్ కూడా పెరుగుతాయి కదా. ఆ కామెంట్స్లో నుంచి పుట్టుకొచ్చిన వీడియోని ఒకసారి నేను చూశాను. థంబ్నెయిల్ ఏం పెట్టారంటే అలేకే చిట్టి పికిల్స్ పెద్ద మోసం, ఎవ్వరు మోసపోవద్దు కొని అని చెప్పి థంబ్నెయిల్ చూసా. పాపం ఈవిడని ఏం మోసం చేసిందో అలేకే చిట్టి పికిల్స్ ఆవిడ అనుకొని ఓపెన్ చేసి చూశాను. టోటల్గా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే అసలుకి ఆవిడ దగ్గర పచ్చడే తీసుకోలేదు. కింద కామెంట్స్ చూసి ఆవిడ దగ్గర డెలివరీ ఛార్జే ఖర్చు, మనకి పచ్చడి తయారవుతుంది ఇంట్లో అని చెప్పి అనింది. ఓకే, అగ్రీ చేస్తాను. ఇప్పుడు పెట్టుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? కొనాలి కదా. ఇటువంటి వాళ్ళ దగ్గర కొనాల్సి వచ్చినప్పుడు వీళ్ళ హవా నడుస్తుంది కాబట్టి వీళ్ళ ప్రైజెస్ ఇలా పెట్టుకున్నారు. అది తప్పు అనండి, ఒప్పుకుంటాం. కానీ మీరు పచ్చడి కొనకుండానే అసలు దాన్ని టేస్ట్ చేయకుండానే ఇది ఫేక్ మోసం అనేది అది అనటం కరెక్ట్ కాదు. ఎందుకు అంటే జెన్యున్గా చెప్తున్నా, వాళ్ళ దగ్గర ఓవర్గా ఉన్నాయి ప్రైజెస్. ముఖ్యంగా డెలివరీ ఛార్జ్ అయితే నాకు మత్తిపోయింది. ఇవన్నీ నేను చూశాను. కాకపోతే నాకు టేస్ట్ బాగలేకపోతే నేను బాగలేదు అని చెప్తాను, అంతేకాని అసలు కొనకుండానే వీళ్ళు మోసం చేశారు అనేది అసలు చాలా తప్పు అనమాట. ఇప్పుడు ఆవిడ అన్ని లెక్కలు చెప్తుంది. లెక్కలు చెప్పిన తర్వాతే మన పేమెంట్ చేయమంటుంది. అది ఇష్టమైతే మనం కొనుక్కుంటాం, లేకపోతే మనం వదిలేస్తాం. అంతేగాని బలవంతాన మన మీద అయితే రుద్దదు కదా. అలా ఎవరు రుద్దరు, మనం ఇష్టపడి మనం కొనుక్కుంటున్నాం. ఇంకో విషయం ఏంటి అంటే ఈ రోజుల్లో ఊరికే పచ్చళ్ళు ఎవరు చేసి పెట్టరు. ఇప్పుడు ఈ వీడియో చేసిన ఆవిడ ఏంటంటే మొత్తం లెక్కలు చెప్పిందే కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే మాత్రం వేయలేదు. కనీసం 50-100 కూడా వేయలేదన్నమాట. 400కి వాళ్ళు ఎలా పంపిస్తారు? అది కూడా ఫ్రీ డెలివరీ కావాలంట. ఎలా ఇస్తారండి చెప్పండి? కొంచెమైనా ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడు మీరైతే ఆ పొజిషన్లో ఉంటే ఫ్రీగా పంపిస్తారా చెప్పండి? ఎవరో తెలిసిన వాళ్ళే కదా అని చెప్పి ఫ్రీగా పంపిస్తారా? పంపించరు కదా. అలాంటిది తెలియని వాళ్ళ కోసం ఎలా పంపిస్తారు చెప్పండి? ఇది నేను చెప్పాలనుకున్న విషయం. నచ్చితే మాత్రం లైక్ చేయొచ్చు కదా.